నిజాం హైదరాబాద్ని పాలించే రోజుల్లో తన వ్యక్తిగత రక్షణ కోసం కొంతమంది యోధుల్ని బాంబే నుంచి రప్పించాడు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాక ఆ కుటుంబాలన్నీ ఇక్కడే స్థిరపడిపోయాయి. ఇప్పుడు వాళ్ళ జనాభా సుమారు 4000. వాళ్ళనే అమన్ కా సౌదాగర్ అంటే శాంతి దూతలని అంటారు. వైరం ఉండి సంధి చేసుకుందాం అనుకునే వాళ్ళకి వీళ్ళు ములాఖాత్ ఏర్పాటు చేస్తారు. అలా చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. అదే వాళ్ళ జీవనోపాధి. ఆ భేటీలో ఎటువంటి రక్తపాతం జరగడానికి వీల్లేదు. అక్కడ జరిగే ఒప్పందాల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎవరైనా తీర్మానాన్ని ఉల్లంఘిస్తే ఏం చేసైనా సరే 4000 మంది వాళ్ళని చంపుతారు. అలా మాట తప్పిన వాళ్ళని అంతం చేయడం ఓ బాధ్యతగా భావిస్తారు. మొన్నం చంపినాం, దానికి 10 లక్షల రూపాయలు కట్టాలి. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు అడుగుతున్నావేంటి? మేము కట్టాం. ఎందుకు కట్టావు? కట్టమని చెప్తున్నాంగా. కట్టేస్తాం. మీ కండిషన్స్ మేము ఒప్పుకోం. సేటు, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తాం. ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి వైరం లేదు. కిస్సా కథం. సేటు భయపడ్డారు కొడుకులు. రే రాజు, నన్ను మర్చిపోయావేంట్రా? నీకు తెలియని ఒక విషయం చెప్పాలి. ఆ రోజు దళం మొత్తానికి మత్తుమందు పెట్టి చంపేశా. మీ అక్క ఒక్కరితే తప్ప. దాని మీద ఎప్పటి నుంచో నాకు మోజురా. అందుకే రాత్రంతా పొద్దున్నే చంపేశా. ఏం చేసావో తెలుసా? అసలు ఏం చేసావో తెలుసా? ఇప్పటి వరకు 4 శత్రువులు, ఇప్పుడు 4000 మంది. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. సర్వనాశనం చేసావు కదరా. అప్పటి నుంచి మా బ్యాడ్ టైం మొదలైంది. రీసెంట్గా మన వాళ్ళు నాసిక్లో సలీం అనే వాడిని పట్టుకున్నారు. సర్చ్ చేస్తే ఇవి దొరికాయి. ఫేక్ స్టాంప్ పేపర్స్. వీటి క్వాలిటీ చూసి మన వాళ్ళే షాక్ అయ్యారు తెలుసా. ఎంతో అనుభవం ఉన్న రిజిస్ట్రార్స్, బ్యాంకర్స్ కూడా దీన్ని కనిపెట్టలేకపోయారు. మనం నాసిక్లో సీజ్ చేసిన వాటి వాల్యూనే దాదాపు 1000 crores ఉంటుంది. మొత్తం స్కామ్ విలువ 30,000 కోట్లు ఉంటుందని అంచనా. ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసిన వాడు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడో బీరువా కింది సరుకులో పెట్టేస్తాడు. మళ్ళీ 20 ఏళ్లకో దాన్ని అమ్ముదాం అనుకున్నప్పుడు అప్పుడు కానీ బయటికి తీయడు. అది ఒరిజినల్ ఫేక్ అన్న విషయం అప్పటిదాకా వాడికి తెలీదు, మనకి తెలీదు. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డీప్లీ ఎంబారస్డ్ అబౌట్ దిస్. దీని వెనుక పాకిస్తాన్ ISI హస్తందని కూడా మనకి ఇన్ఫో ఉంది. రైల్వే రాజు అశోక్ రెడ్డిల గ్యాంగ్ డిస్ట్రిబ్యూషన్లో తనకు హెల్ప్ చేస్తుందని సలీం ఇంట్రాగేషన్లో చెప్పాడు. హూ ఎవర్ ఈస్ ఇన్వాల్వ్డ్ హ్యాస్ టు బి బ్రాట్ టు ద బుక్. సార్, నేను ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాను. మనం ఇంత ముందు కలిసిన సర్కమ్స్టాన్సెస్ వేరు. బట్ నాకు తెలుసు, యూర్ అన్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. సో ఐల్ గెట్ డైరెక్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. యూ విల్ బి రీఇన్స్టేటెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. కల్ప్రిట్స్ ఎవరైనా సరే, ట్రాక్ దెమ్, బ్రేక్ దెమ్ అండ్ క్రాక్ దెమ్.